నల్లగొండ జిల్లా వెంకటాద్రిపాలెంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో సిపిఎం బృందం పర్యటించింది. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గ్రామ శివార్లో నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. గత 6-7 సంవత్సరాల క్రితం పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారని, అక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో పంపిణీ చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారుల్ని ఎంపిక జరిగిందని, ఆ లబ్ధిదారులకైనా ఇండ్లు కేటాయించాలన్నారు. లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారుల్ని గుర్తించి వెంటనే వారికి ఇండ్లను అందించాలని డిమాండ్ చేశారు జూలకంటి రంగారెడ్డి. మిర్యాలగూడ పట్టణంలో అర్హులైనటువంటి పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి 560 ఇండ్లు ఇవి నిర్మాణం పూర్తయి కూడా 6-7 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఎవరికి కూడా అలాట్మెంట్ చేయకుండా, పేదలకు హ్యాండ్ ఓవర్ చేయకుండా వీటిని వృధాగా పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చేసినటువంటి పనులు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇవాళ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. డోర్లు గాని, విండోస్ గాని, పైప్ లైన్ గాని, కరెంటు గాని ఇవన్నీ కూడా చేసినటువంటి పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్ల నిర్మాణం జరగదు.